హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ పులుసు వైట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, వీటికి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా? రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మునక్కాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు ఇక్కడ తీసేసుకున్నాం. ఇక్కడ నేను ఒక 3 మునక్కాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, అలాగే కారం, రుచికి సరిపడే కారం తీసుకున్నాను ఇక్కడ. అలాగే చింతపండు, ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ పెద్దవి 3 తీసుకున్నాను. ఆయిల్, అలాగే పోపు దినుసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మునక్కాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను రైస్ కోసం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను కడాయి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, కడాయిని పెట్టేసుకున్నాను. ఈ కడాయిని మనం కొంచెం హీట్ చేసుకున్నాం. కడాయి హీట్ అయింది. ఇందులో నేను 3 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 3 టీ స్పూన్లు. ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినపప్పు, చిటికెడు మెంతులు వేసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని పోపు దినుసులు అంటారు. వీటిని కొంచెం మనం దోరగా వేయించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి దోరగా వేగిపోయాయి. ఇందులో మనం ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని కొంచెం మనం దోరగా వేయించుకుందాం. ఓకేనా? ఈ పులుసు కాబట్టి. అలాగే ఇక్కడ నేను కొన్ని మిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి వేయించేసుకున్నాం. కొంచెం బ్రౌన్గా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బ్రౌన్గా వేయించేసుకున్నాం. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం టమోటాలని యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ టమోటాలని మనం కొంచెం గుజ్జుగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. అలా గుజ్జుగా కానీ వేయించుకుంటే ఈ యొక్క పులుసులో అనేది టమోటాలు బాగా కలిసి బాగా రుచిగా వస్తుంది పులుసు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈ విధంగా గుజ్జుగా మనం వేయించుకోవాలి. ఓకేనా? ఈ టమోటాలో ఉన్న గుజ్జు అంతా బాగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాం. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో మనం రుచికి సరిపడే కారాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇది 3 టీ స్పూన్లు. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం. ఈ మునక్కాయల్లో ఉప్పు కారంగా నెక్కితే మునక్కాయ పులుసు అనేది రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ మునక్కాయలకి ఉప్పు కారం ఎక్కేలా మనం కలిపేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాం. చూడండి, ఇక్కడ నేను చింతపండు ఇందాక తీసుకున్నాను కదా, చింతపండు గుజ్జుని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలకి సరిపడేంత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి. కొంచెం ఇందులో వాటర్ వేసుకొని ఇంకొంచెం రెండో ట్రిప్ కూడా కలుపుకొని చింతపండు రసాన్ని మనం వేసుకుంటాం ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ కలిపి చింతపండు గుజ్జులో వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఈ కర్రీని మొత్తం మనం కలిపేసుకున్నాం. ఈ ఉప్పు కారం చింతపండు మొత్తం కలిసేలా, ఈ మునక్కాయలకి పట్టుకునేలా మనం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం. ఈ ప్లేస్లోనే మనం కొంచెం ఉప్పు చూసుకుందాం. ఇక్కడ మనం ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ మునక్కాయ పులుసుని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మునక్కాయ పులుసు అనేది ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా అనేది ఉడికిపోవాలి మునక్కాయ పులుసు అనేది. ఫ్రెండ్స్, చూశారు కదా, మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఈ మునక్కాయ పులుసుని ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాం కదా. దీంట్లో ఉప్పు కారం అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం రైస్ సంగతి చూసేద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ స్టవ్ పైన రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకొని 2.5 గ్లాసుల వాటర్ పోసి కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం ఉడికిచ్చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను
రైస్ ఇప్పుడు పెట్టాను కదా, రైస్ ఇప్పుడు హీజులు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా హీజులు వచ్చేసింది. కొంచెం అవురుకొని ఇద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రైస్ని, మునక్కాయ పులుసుని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ నేను రైస్ వేసుకుంటున్నాను ఈ ప్లేట్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వేడి వేడి రైస్ అనేది ఈ ప్లేట్లో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మునక్కాయ పులుసు కూడా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మునక్కాయ పులుసును కూడా మనం ఈ యొక్క బౌల్లో వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ మునక్కాయ పులుసుని ఈ సర్వింగ్ ప్లేట్లోకి, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లోకి మునక్కాయ పులుసు అనేది వేసేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 బిగ్ స్పూన్ల మునక్కాయ పులుసుని వేసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, సర్వింగ్ ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నాం కదా. ఇంతే ఫ్రెండ్స్, మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి వ్లాగ్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.